ఇక బొగ్గు ఆధారిత ఇంధనాలపై జీఎస్టీని ప్రస్తుతం ఉన్న 5% నుంచి 18% పెంచారు. దీంతో బొగ్గు ధరలు పెరుగుతున్నాయి. బొగ్గును వినియోగించే థర్మల్ విద్యుత్ కేంద్రాలపై తీవ్ర భారం పడుతుంది. విద్యుత్ ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. బొగ్గుని వినియోగించే ఉక్కు, సిమెంట్, ఎరువులు, రసాయన పరిశ్రమలకు భారంగా మారుతుంది. మరోవైపు బొగ్గు డిమాండ్ పెంచేందుకు సింగరేణి ధరలు తగ్గించాల్సి వస్తుంది. దీంతో సంస్థపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఇక సిమెంట్ పై పన్ను తగ్గించినా బొగ్గుపై పన్ను పెరగడంతో ధరలు తగ్గే అవకాశం ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. రైట్, ఇక జీఎస్టీ విషయంలో సామాన్యులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక జీఎస్టీ కొన్ని నిత్యావసరాలు అలాగే కొన్ని సంబంధించి వాళ్ళైతే గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. ఓవరాల్ గా మరింత సమాచారాన్ని అమరావతి బ్యూరో హరికిషన్ అందిస్తారు లైవ్ ద్వారా. హరికిషన్. థ్యాంక్ యూ దీపిక. ప్రధానంగా గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ నుంచి పేదలకు మినహాయింపు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం అయితే ఒక గట్టి నిర్ణయం తీసుకుంది. ఇది ఖచ్చితంగా పేద మధ్య తరగతి వర్గాలకు మాత్రం తీపి కబురు అని చెప్పుకోక తప్పదు. ఇప్పటి వరకు పెద్ద ఎత్తున అంటే 2017వ సంవత్సరంలో జిఎస్టీని కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంతవరకు కూడా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడివిడిగా పన్ను వసూలు చేసేవి, కానీ వీటన్నిటిని కూడా ఒకటే తాటిపైకి కూడా తీసుకొని రావడం జరిగింది. సో వీటికి సంబంధించి 3 అంటే సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ, సో ఐజిఎస్టీ మొత్తం కూడా 3 విభాగాలుగా కూడా ఏర్పాటు చేసి ప్రతి వస్తువు పైన కూడా సుంకాన్ని విధించి ఇటు కేంద్ర ప్రభుత్వంతో పాటు అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా కేటాయించడం జరిగేది. సో ఈ నేపథ్యంలోనే వివిధ వర్గాల నుంచి దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి, అలాగే విజ్ఞప్తులు వచ్చాయి, అలాగే నిరసనలు కూడా వ్యక్తం చేశారు. సో ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఒక మెట్టు కిందికి దిగి వచ్చింది. సో కంప్లీట్ గా కూడా మానిటరింగ్ చేసింది. ఏవైతే ప్రధానంగా పేద మధ్య తరగతి వర్గాలు ఉపయోగిస్తున్నటువంటి వాటిపైన పూర్తిగా కూడా దృష్టి సారించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే కంప్లీట్ గా కూడా అవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి ఔషధాలు అంటే మనిషి జీవించాలన్నా ఆరోగ్యం సహకరించకపోతే వాటికి సంబంధించి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో లక్షలు ఖర్చు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. సో వారి రక్షణ కోసం, వారి ఆరోగ్యం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకమైనటువంటి వైద్య విధానాన్ని అందుబాటులోకి తెచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఇటు గవర్నమెంట్ హాస్పిటల్స్ అయితేనేమి, అలాగే ఈ రోజు మెడిసిన్ చదువుతున్నటువంటి విద్యార్థులకు సంబంధించిన చదువులు అంతా కూడా గవర్నమెంట్ భరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే మరి వారికి అందిస్తున్నటువంటి ఔషధాలకు సంబంధించి భారీగా ఎందుకు సర్వీస్ ట్యాక్స్ వేయాలి, వాటి ద్వారా ఎందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయాన్ని ఆర్జించాలి, మరి సర్వీస్ మోటోగా ఎందుకు తీసుకోకూడదు అన్న దానిపైన కూడా కేంద్ర ప్రభుత్వం పునరాలోచించింది. వాటికి అనుగుణంగా అయితే కంప్లీట్ గా వాటిపై ఉన్నటువంటి 5% ట్యాక్స్ ని కూడా కంప్లీట్ గా జీరో చేయడం జరిగింది. అదే విధంగా నిత్యావసరాలకు సంబంధించి అంటే ఏ ప్రభుత్వం అయినా కూడా పేదవారికి అలాగే మధ్య తరగతి వారికి కూడు, గూడు, బట్ట ఇవన్నీ కూడా ఖచ్చితంగా మ్యాండేటరీగా అందించాలన్నటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో వాటిని ఉచితంగా అందించకపోయినా అందే వాటిపైన సుంకాలు విధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయాన్ని పొందడానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగినటువంటి నేపథ్యంలో వాటిపైన కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించి కంప్లీట్ గా ఏదైతే గోధుమ పిండి అంటే చపాతీలు అయితేనేమి, పాలు అయితేనేమి, పన్నీర్ అయితేనేమి ఇలా డైలీ యూజ్ చేసేటటువంటి వాటన్నిటిపైన కూడా జీరో చేయడం జరిగింది. అంటే గతంలో 5% జిఎస్టీ ఉన్నటువంటి వీటన్నిటిని కూడా కంప్లీట్ గా 0% చేసేసారు. మరోవైపు ఇటు ఇంట్లో గృహోపకరణాలకు సంబంధించి ఏవైతే ఉపయోగిస్తారో వాటికి సంబంధించి మాత్రం గతంలో ఏదైతే స్లాబ్ రేట్ కొనసాగుతుందో అదే స్లాబ్ రేట్ ని కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి మనం చూసుకుంటే గతంలో 4 స్లాబ్ రేట్లు అనేది కూడా జిఎస్టీగా ఉండేటివి. 5%, అలాగే 18%, 28%, సో 5%, 12%, 18%, 28%. సో ఈ రకంగా స్లాబ్ రేట్స్ అయితే ఉండేవి. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అంటే మారిన స్లాబ్ రేట్స్ కి అనుగుణంగా కంప్లీట్ గా కూడా కేవలం అంటే 5% ఉండేవన్నీ కూడా జీరో చేసేసి ఇప్పుడు 18% అలాగే 28% అనేది తీసేసి లగ్జరీకి సంబంధించి ఎవరైతే హై అండ్ అఫీషియల్స్ యూజ్ చేసేటటువంటి ఉత్పత్తుల పైన పూర్తిగా 40% సుంకాన్ని పెంచేసినటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉంది. వాటి వల్ల సామాన్య అలాగే మధ్య తరగతి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తవన్నటువంటి బలమైన భావనకు కేంద్ర ప్రభుత్వం వచ్చేసి కంప్లీట్ గా కూడా ఈ స్లాబ్ రేట్లను అయితే మార్చింది. సో మారిన స్లాబ్ రేటుకు సంబంధించి కంప్లీట్ గా కేంద్ర ప్రభుత్వం పైన 48,000 కోట్ల రూపాయలు అదనపు భారం పడబోతున్నటువంటి ఆ నేపథ్యంలో పేద మధ్య తరగతి వర్గాల ప్రజలకు
దాన్ని అంటే వారి కోసం ఆ భారాన్ని కూడా భరించేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇటు కేంద్ర ప్రభుత్వం నష్టపోయినా సర్వీస్ ట్యాక్స్ సంబంధించి రాష్ట్రాలకు మాత్రం ఖచ్చితంగా ఆదాయం అయితే చేకూరుతుందని మాత్రం చెప్పుకోక తప్పదు. మరోవైపు ఇంటిగ్రేటెడ్ సంబంధించినటువంటి జిఎస్టి అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఆదాయము అలాగే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఆదాయం కాకుండా ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తి మరో రాష్ట్రం నుంచి ఒక వస్తువు తీసుకొని వస్తే దానికి సంబంధించి ఇంటిగ్రేటెడ్ జిఎస్టి అనేది ఉంటుంది. ఇది కేంద్ర పరిధిలో ఉంటుంది. సో కేంద్ర ప్రభుత్వం ఈ ఇరు రాష్ట్రాలకు కూడా ఆదాయాన్ని పంచాల్సి ఉంటుంది. సో ఇప్పుడు కేవలం వాటి మీదనే ఆధారపడినటువంటి పరిస్థితి కొన్ని వస్తువుల పైన. సో మొత్తానికి మాత్రం తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి సంబంధించి కాసింత ఊరటైతే పేద మధ్య తరగతి వారికి లభించింది. మరోపక్క పెద్ద ఎత్తున హర్షం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే లేకపోలేదు. ప్రధానంగా ప్రతిరోజు కూడా ఉపయోగించేటటువంటి మందులు అంటే ఉదాహరణకు కిడ్నీకి సంబంధించినటువంటి సమస్యలతో బాధపడుతున్న వారు డయాలసిస్ అయితేనేమి ప్రతిరోజు కూడా మందులు ఉపయోగించాల్సి ఉంటుంది. అలాగే క్యాన్సర్ కారకంతో బాధపడుతున్నటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా మందులు ఉపయోగించాల్సి ఉంటుంది. అలాగే బీపీ, షుగర్ వీరందరూ కూడా ఉదయం లేచిన నుంచి తమ దైనందిన జీవితంలో మందుల ఉపయోగం లేనిది వారు తమ జీవితాన్ని ప్రారంభించలేరు. సో ఈ నేపథ్యంలోనే వారందరికీ మాత్రం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మాత్రం ఒక పెద్ద ఊరటేనని మాత్రం చెప్పుకోక తప్పదు. ఎందుకంటే నెలకు వేల రూపాయలు ఖర్చు చేస్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి 5% జిఎస్టీగా వారు అదనంగా చెల్లించాల్సినటువంటి డబ్బులంతా కూడా ఇప్పుడు మిగిలిపోయేటటువంటి అవకాశం ఉంది. మరోవైపు సామాన్యులు ప్రతిరోజు కూడా కనీసం ఆ నోటిని కడుపు నిండా తినలేకపోయినా కనీసం ఒక 2 రొట్టెలు లేదంటే చపాతీలు తిని అలాగే కాసిని పాలు తాగి జీవించాలనుకుంటారు. సో వీటన్నిటిపైన కూడా కంప్లీట్ గా సర్వీస్ ట్యాక్స్ అయితే రిమూవ్ చేసింది. సో దీనికి సంబంధించి కూడా కంప్లీట్ గా పేద ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇటు కొందరు వ్యాపారస్తులు మాత్రం కొద్దిగా ఇంకా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ఎందుకంటే మారుతున్న కాలానికి అనుగుణంగా చాలా వరకు మధ్యతరగతి ప్రజలందరూ కూడా కొంచెం లగ్జరీని కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో కాసిని అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సవరించినటువంటి జిఎస్టిలో మరిన్ని వస్తువులకు అదనంగా ఎక్కువ రేట్ పడేటటువంటి అవకాశం ఉంది. సో దాని వల్ల వాటి అమ్మకాలు తగ్గేటటువంటి అవకాశం ఉంది. మధ్యతరగతి వ్యక్తుల యొక్క ఏవైతే కోరికలు ఉంటాయో అవి ఫుల్ఫిల్ గా కాకపోవచ్చు అన్నటువంటి విమర్శలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. అయినప్పటికీ వాటన్నింటినీ పక్కన పెడితే టోటల్ గా కంప్లీట్ గా తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ స్లాబుల నిర్ణయం అయితే ఖచ్చితంగా పేద మధ్య తరగతి వర్గాల ప్రజలకు మాత్రం అనుకూలిస్తుంది, అలాగే మేలు కలగజేస్తుంది అని మాత్రం చెప్పుకోక తప్పదు. దీపిక. రైట్ హరికిషన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.